సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎన్కౌంటర్ వార్తలపై నిజామాబాద్ సిపిఐతో ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశాడు. నిందితుడు రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదు అంటూ కూడా ఆయన వెల్లడించారు. రియాజ్ ప్రాణాలతో ఉన్నాడని కూడా సిపి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం తమ అదుపులో ఉన్నట్టు కూడా ఆయన ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. ఓ వ్యక్తితో ఘర్షణలో రియాజ్ కు గాయాలయ్యాయి అంటూ కూడా సిపి చెప్తూ ఉన్నారు. ఆసుపత్రిలో రియాజ్ కు చికిత్స అందిస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. తెలంగాణలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు షేక్ రియాజ్ గురించి వచ్చిన ఎన్కౌంటర్ వార్తలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఖండించారు తీవ్రంగా. అతను బ్రతికే ఉన్నాడని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. రియాజ్ ను పట్టుకునే వ్యక్తితో ఘర్షణ జరిగిన సమయంలో రియాజ్ కు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా కూడా తెలిపారు. సిపి క్లారిటీతో ఎన్కౌంటర్ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. శుక్రవారం రాత్రి నిజామాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కానిస్టేబుల్ ప్రమోద్ ను షేక్ రియాజ్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. నిందితుడిని స్టేషన్ కు తీసుకెళ్లే సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తమైంది. పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితుడు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారంగపూర్ సమీపంలోని ఓ లారీలో దాక్కున్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన కాసేపటికే రియాజ్ ను ఎన్కౌంటర్ కూడా చేశారనే వార్తలైతే ప్రస్తుతం చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నిందితుడు రియాజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతనికి కాల్పుల్లో గాయాలయ్యాయని కూడా ఎన్కౌంటర్ జరిగిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ సిపి మాత్రం వాటిని ఖండిస్తూ కీలక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరగలేదు అంటూ కూడా సిపి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది.